ఆ పసికందుని తల్లిదండ్రులతో సహా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు శోభరం. జ్యోతి అనే పేరు పెట్టుకున్నాడు. కన్న కూతురికి ఎంత చేయగలడో అంతకన్నా ఎక్కువే చేశాడు. మంచి స్కూల్లో చేర్పించి గొప్పగా కష్టపడి బాగా చదివించాడు. జ్యోతి తన కన్న కూతురు కాదు అనే ఆలోచన కూడా ఆమెకు రాకుండా పెంచాడు శోభరం. అందరూ జ్యోతిని, ఆమె తెలివిని చూసి అసూయతో స్కూల్లో, వీధుల్లో కూరగాయలు అమ్మేవాడి కూతురు చెత్తకుప్పలో దొరికింది అంటూ నానా రకాలుగా వేధించేవారు. కాని అవేమీ తను పట్టించుకోలేదు. తండ్రి శోభరమే తన సర్వస్వం అనుకుంది. నిజానికి శోభరం తన తల్లిదండ్రులను చూసుకోవటానికే రోజంతా పనిచేయాల్సి వచ్చింది. దానికి తోడు పసిపాప. తల్లిదండ్రుల ఆలన పాలన చూసుకుంటూనే జ్యోతిని కూరగాయలు అమ్మటానికి తన వెంట భుజాన కట్టుకుని తీసుకుని వెళ్లి వచ్చేవాడు. అన్ని కష్టాలు పడుతూ జ్యోతిని కన్న కూతురిలా సాకుతూ వచ్చాడన్న విషయం జ్యోతికి బాగా తెలుసు. అందుకే ఎవ్వరు ఏం వాగినా ఎవ్వరి మాటలు పట్టించుకునేది కాదు. తన తండ్రి కోసం ఏదైనా చెయ్యాలనుకుంది. దాంతో జ్యోతి చదువుపై మాత్రమే ఫోకస్ చేయగలిగేది. అలా డిగ్రీ పూర్తి చేసుకుని యూపీఎస్సీ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకుంది జ్యోతి. తోపుడు బండిపై కూరగాయలు అమ్మి చెత్తకుప్పలో దొరికిన బిడ్డను ఏ స్థాయికి తీసుకొచ్చాడో తెలిసి నోటికొచ్చినట్టు మాట్లాడిన జనాలు ముక్కున వేలేసుకునేలా చేసింది జ్యోతి. ఎంత గొప్పగా ఉంది కదా ఆ తండ్రి కూతుర్ల సక్సెస్.